హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ నా ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, మన వాట్సాప్లో మన డీపీ ఉంటుంది కదా. సో ఆ డీపీని ఎవరెవరు చూశారు ఏంటి అనేది మామూలుగా అయితే మనకు తెలియదు అనమాట. సో అది తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. సో నాకు కూడా అలానే ఉంది. సో ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది సో నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఒక అప్లికేషన్ దొరికింది. సో అప్లికేషన్ మీకు పరిచయం చేస్తాను. సో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా ఈ వీడియోని చూసి మీరు కూడా తెలుసుకొని సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? సో ముందుగా మనము వీడియోకి వస్తే, సో ఇప్పుడు మనకు దీనికోసం ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో వాట్స్ బాక్స్ అనమాట. వాట్స్ బాక్స్ ఇది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ మీరు ఇట్లా ఓపెన్ చేసేసుకొని అలౌ చేసేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు పవర్ ఫీచర్స్ అని ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. ఓకేనా? సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హూ వ్యూడ్ మై ప్రొఫైల్ అని చెప్పిస్తుంది కదా. సో ఇదనమాట మెయిన్. ఓకేనా? సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అలౌ చేసేయండి. ఓకేనా? సో అలౌ చేసేస్తే మనకు ఎవరెవరు చూసారు అనేది కంప్లీట్గా మనకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తారు కదా. సో ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరైతే తెలుసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత అంటే ఇప్పుడు మన వాట్సాప్లో ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరిది వాట్సాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తే టైం అనేది తీసుకుంటుంది. సో అలా కాకుండా జస్ట్ ఈ అప్లికేషన్ ద్వారా ఏమవుతుందంటే, సో జస్ట్ ఇక్కడ హూ ఈజ్ ఆన్లైన్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారు ఏంటి అనేది కంప్లీట్గా మనకు ఇక్కడ నుంచే తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? కంప్లీట్గా ఈ నుంచే మనకు తెలిసిపోతుంది. ఇక వెంటనే మనము చాటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే చూసుకొని తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనమైతే చేసుకోవచ్చు అనమాట. సో మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటాను. సో ఇది లేటెస్ట్గా వచ్చింది అప్లికేషన్ అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఈ విధంగా అంటే మీకు కూడా కాదు, సో ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో కాబట్టి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. సో ఇది కొంచెం మీ అందరికీ యూజ్ అయ్యే అప్లికేషన్ గురించి చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియోని కంపల్సరీగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో షేర్ చేసిన తర్వాత మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్స్లో చెప్పండి. మీకు ఎలా అనిపించింది కూడా చెప్పండి. సో నెక్స్ట్ వీడియోస్కి మీ సజెషన్స్ కూడా ఏమైనా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్లో అడగచ్చు అనమాట. సో తప్పకుండా మనం చేద్దాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ స్మైలింగ్. బాయ్, జై హింద్.